రామ్ గారు ఏంటి అంటే ఇక్కడ మన సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్స్కి అటు ముంబైలో ప్రాజెక్ట్స్కి ఏంటి డిఫరెన్స్ ఏంటి ఏం చెప్తారు డిఫరెన్స్ ఉంది అంటే డిఫరెన్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదు అంటే ప్రజెంట్ లైక్ అంతకుముందుకు సౌత్లో 4 ఇండస్ట్రీస్ అండ్ నార్త్కి వెళ్తే లైక్ బాంబే అన్ని కలిపేసి బాలీవుడ్ అంటే బయట వెళ్తే మనం ఏ కంట్రీ వెళ్ళినా కానీ ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అంటారు. మనం లైక్ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటే మనం తెలుగు ఇండస్ట్రీ అని అసలు ఓన్లీ జస్ట్ బాలీవుడ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఇప్పుడు మన తెలుగు సినిమాలో ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళిన మన డైరెక్టర్స్ సుకుమార్ గారు, రాజమౌళి గారు ఇలా ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే లైక్ సౌత్ సినిమా అంటే అందరిని కలిపేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాంబే, సౌత్, మద్రాస్ అండ్ కేరళ ఫిలిమ్స్ అన్నీ, కర్ణాటక అని లైక్ ఇప్పుడు ఇండియన్ సినిమాకి ఒక మంచి స్ట్రాంగ్ అండ్ ఒక మంచి వాల్యూ ఉంది. లైక్ అందులో స్పెషల్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లైక్ రీసెంట్గా వచ్చిన పుష్ప కానీ లైక్ సో మెనీ స్మాల్ ఫిల్మ్స్ కూడా మంచి సెన్సిబుల్ ఫిల్మ్స్ నేషనల్ అవార్డు లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి సినిమాలు వస్తున్నాయి. మంచి డైరెక్టర్స్, న్యూ డైరెక్టర్స్ అండ్ హీరోస్ కూడా లైక్ సబ్జెక్ట్ చాలా ఛాలెంజింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి స్క్రిప్ట్స్. బాలీవుడ్కి ఇక్కడికి డిఫరెన్స్ మెయిన్ అదే. అక్కడ ఏంటంటే ఐ థింక్ డైరెక్టర్ చేయాలనుకున్నా కానీ అక్కడ హీరోస్ కంఫర్ట్ ఉంటారో లేదో తెలియదు. దానివల్ల వాళ్ళకు ఒక రెస్ట్రిక్షన్ వల్ల అంటే వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ దాంట్లో సెట్ అయిపోయి ఒక 70s 80s హిందీ ఫిల్మ్స్ లైక్ మన దగ్గర కూడా సేమ్ విశ్వనాథ్ గారు టైం అట్లా తమిళనాడులో కే బాలచంద్ర గారు ఆ టైం చాలా బాగుండేది. ఇప్పుడు బాలీవుడ్ మొత్తం కంప్లీట్గా ఒక కమర్షియల్లో కూడా వాళ్ళు సక్సెస్ చేయలేకపోతున్నారు. లైక్ బికాస్ ఆఫ్ రీజన్ ఏదైనా ఉండొచ్చు. లైక్ డైరెక్టర్స్ మంచి డైరెక్టర్స్ ఉన్నారు, విశాల్ భరద్వాజ్ అండ్ ఓం ప్రకాష్ మెహ్రా కలిసి వాళ్ళు కూడా ఇప్పుడు సినిమాలు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళకు హీరోలు దొరకట్లేరు. మన దగ్గర మనకున్న అదృష్టం ఏంటంటే సౌత్లో మన హీరోస్కి మనం ఏ స్టోరీ చెప్పినా కానీ వాళ్ళు చేయడానికి ముందుకు ఉంటారు. వాళ్ళు అస్సలు ఇది ఎందుకని కూడా క్వశ్చన్ చేయరు. అది మనకు మన ఇండస్ట్రీకి ఇచ్చిన అంటే గొప్ప మంచి హీరోస్, యాక్ట్రెస్, ఆర్టిస్టులు లైక్ వాళ్ళ వల్లే మనం మంచి ప్రాజెక్ట్స్ చేయగలుగుతున్నాం. అవి ఈరోజు ఇంటర్నేషనల్ ఇప్పుడు రామ్ చరణ్ గారు కానీ అండ్ బన్నీ గారు కానీ ఇప్పుడు ఒక రంగస్థలం హీరోకి చెవులు వినిపించాం. అదే బాలీవుడ్లో మీరు ఎవరికైనా హీరోకి చెప్తే స్క్రిప్ట్ అసలు మొత్తం కూడా వినరు. ఇక్కడ హీరో నమ్మి ఒక సూపర్ స్టార్ మెగా ఫ్యామిలీ బిలీవ్ చేయడం, డైరెక్టర్ని బిలీవ్ చేయడం, ఆ సినిమా అంత పెద్ద బ్లాక్ బాస్టర్ అందరికీ పేరు వచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్ గారికి అంటే చరణ్ అసలు పర్ఫార్మెన్స్ లైక్ అది తర్వాత బన్నీ గారి పుష్ప ఇప్పుడు మన అందరి గౌరవాన్ని పెంచేసింది. లైక్ మీరు ఇప్పుడు ఇంతకుముందుకు ఏంటంటే మేము పంజాబ్, గుజరాత్ అలాంటి ప్లేస్లలో లొకేషన్స్కి లేకపోతే షూటింగ్కి వెళ్ళినప్పుడు లైక్ అడిగేవారు ఏంటి ఎక్కడ లైక్ వాళ్ళకి తెలవడం పుష్ప ఫిలిం టెక్నీషియన్స్ అని అంట. అల్లు అర్జున్ లైక్ సిటీ నాట్ తెలంగాణ, ఆంధ్ర అనట్లేరు వాళ్ళు ఏంటంటే అల్లు అర్జున్ స్టేట్ అలా. లైక్ ఇప్పుడు మీరు ఏ జపాన్ కానీ లేకపోతే అదర్ ఎనీ కంట్రీ వెళ్ళండి, లైక్ మన తెలుగు సినిమాకి ఒక మంచి రికగ్నైజేషన్ ఉంది. అందులో మన హీరోస్ వల్ల, మన డైరెక్టర్స్ వల్ల లైక్ we are very happy. We are working in Telugu industry and our Indian industry now is growing so much big. yes ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే, అంటే రామ్ గారు ఏంటి మీరు ఇప్పుడు డైరెక్టర్ మీరు ఎట్లా అనుకుంటారు అసలు ఆ స్క్రిప్ట్? ఫస్ట్ మీకు స్క్రిప్ట్ చెప్తారు, దాని తర్వాత ఏంటి ఎట్లా వస్తాయి అంతా అది నిజంగా అడవి లాగానే ఉంది కానీ అది అడవి కాదు.
అంటే అది రియల్కి అన్రియల్కి అంత డిఫరెన్స్ మనం కనుక్కోలేము నిజంగా. ఆ పుష్పలో కానివ్వండి, లేకపోతే రంగస్థలంలో కానివ్వండి, నిజంగా ఆ ఊరు జాతర సీన్ ఉంటుంది రంగస్థలంలో కూడా. అసలు అది ఏంటి, అది ఎట్లా మీకు ఎట్లా వస్తుంది ఆ మైండ్, అసలు ఇట్లా ఆలోచనలు? దీని అన్నిటికీ వెనుక ఒకటే స్క్రిప్ట్. ఓకే, మీరు స్క్రిప్ట్ వైజ్ డైరెక్టర్ తను ఏం స్క్రిప్ట్ రాశారో, తను ఏం ఆడియన్స్కి చూపిద్దాం అనుకున్నా, ఆయనకు ఒక విజన్ ఉంటుంది. ఆయన ఆల్రెడీ ఒకటి అనుకుని సినిమా చూసేస్తాడు. ఆర్టిస్టులు ఇలా ఉండాలి, అంటే హీరో లుక్ ఇలా ఉండాలి, అండ్ ఇలాంటి స్పేస్లో అనుకుంటున్నాను. కంప్లీట్గా వాళ్ళకి 100% క్లారిటీగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. వాళ్ళు ఒక యాజ్ అ ప్రొడక్షన్ డిజైనర్గా మాకు స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు ఫస్ట్ మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారు. అంటే మనం ఒక జస్ట్ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఉన్నారు డైరెక్ట్, మీరు స్టోరీ చెప్తున్నారు, మేము వింటున్నాం, మన మాటల్లోనే వస్తున్నాం. మీరు కథని, ఎమోషన్, ఆ సీన్ చెప్తున్నారు, ఆ ఎమోషన్ మేము ఫీల్ కావాలి, ఫీల్ కావాలి. ఎందుకంటే మేము ఫీల్ అయ్యేలాగా ఆయన చెప్పాలి. ఆ సీన్ అలా రాసి ఉంటేనే కదా. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని డైలాగ్ తోటి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. అవునవును. కొన్ని సిచ్యువేషన్స్లో ఇప్పుడు మనం విజువల్లో సమ్ యాక్షన్ చూస్తున్నప్పుడు ఎంతోమంది వర్క్ ఉంటుంది, అందులో మన సో మెనీ థింగ్స్ చూసి అట్రాక్ట్ అయ్యి అండ్ సౌండ్ అట్రాక్ట్ అవుతుంటాయి. కానీ ఎంటీ ప్లేస్లో ఒక ఇద్దరు ఆర్టిస్టులు మాట్లాడుతూ ఒక డైలాగ్ నడుస్తున్నప్పుడు సంభాషణ నాకు తెలియకుండా కళ్ళలో నీళ్ళు వస్తాయి. దట్ ఈస్ డైరెక్టర్. అది ఫస్ట్ స్టేజ్ అక్కడ అనమాట. ఆ స్క్రిప్ట్ చెప్పినప్పుడు స్క్రిప్ట్ మమ్మల్ని ఇన్స్పైర్, అంటే డెఫినెట్గా టెక్నీషియన్, డైరెక్టర్ చెప్పే స్టోరీలో, ఆ స్టోరీలో ఏం పెయిన్ ఉంది, అంటే ఏం ఎమోషన్ ఉంది, ఆ ఎమోషన్ నేను ఎక్స్ప్రెస్ అయ్యేలా చెప్తాను, అలా ఇన్స్పైర్ చేస్తాను. దాని తర్వాత మనకు దాంతో ఐడియాస్ వస్తాయి. ఓకే, ఇది విలేజ్లో జరుగుతుందా, ఇది స్పేస్ షిప్లో జరుగుతుంది, ఇది వార్ మూవీయా, లేకపోతే ఓకే విలన్ క్యారెక్టర్ ఏంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఓకే తను ఉన్న ప్లేస్ అలా ఉంటుంది, ఈ కైండ్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు మీరు జాతర అన్నారు, జాతరలో ఒక రంగస్థలంలో జాతరకి పుష్ప జాతరకి డిఫరెన్స్ ఉంది. రంగస్థలంలో ఒక లైక్ ప్యూర్ ఈస్ట్ వెస్ట్లో 80s జరుగుతున్న, ఇది పుష్ప 1 అండ్ పుష్ప 2 స్పేస్ అంతా చిత్తూరు, తిరుపతి. ఇప్పుడు కూడా జాతర వెరీ ఫేమస్. అండ్ ఆ జాతరని మనం చీట్ చేయలేం. ఏదైతే కల్చర్ ఉందో ఆ కల్చర్ని రెస్పెక్ట్గా, వెరీ రెస్పెక్ట్గా ఆడియన్స్కి అంతే ఇదిగా దాంట్లో మనం ఇంకేం యాడ్ చేసి ఎంత బాగా చూపించగలుగుతామో అది డైరెక్టర్ పొజిషన్. లైక్ ఆయన తీసుకున్న లైక్ లిబర్టీ ఉండొచ్చు, దాన్ని మేము ఎనాన్స్ చేసి దాన్ని బ్యూటిఫుల్గా, లైక్ రియలిస్టిక్గా, న్యాచురల్గా, కల్చర్ మిస్ కాకుండా, మన కల్చర్ ఇంకేమన్నా మనకు చాలామందికి తెలియనిది ఏదైనా ఉందా అది రీసెర్చ్ చేసి అది ఆడియన్స్ ముందుకు తీసుకొస్తాము. దానికి దేవి గారు లాంటి మ్యూజిక్, ఆర్ఆర్, కూబా లాంటి సినిమాటోగ్రఫీ, కమల్ గారు లాంటిది విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్, మా అందరికీ ఈ క్రియేటివిటీని భరించడానికి మా ప్రొడ్యూసర్స్, మా ఇంతమంది పిచ్చోళ్ళని లైక్ అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మమ్మల్ని నమ్మి ఈరోజు పుష్ప 2 క్రియేటివ్ కేర్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. అది అంటే సమ్ టైమ్స్ కూడా ఇలా ఎక్కడ ఉంటుందంటే లైక్ మనం ఇప్పుడు స్టార్టింగ్లో మాట్లాడుకున్నప్పుడు సినిమా స్టార్ట్ కావడానికి 3 months 6 months ఉంటుంది. ఇప్పుడు బోల్డ్ అంత ఇంకా అనుకుంటాం, ఈ 6 monthsలో ఎన్నో డిజైన్స్ చేస్తాం, ఎన్నో అనుకుంటాం. తీరా ఇప్పుడు క్లైమాక్స్ ఫైట్ ఉంది, అది మనం స్టార్టింగ్లో అనుకున్నది ఒకటి ఉంటుంది, మధ్యలో ఒకటి ఉంటుంది. తీరా మనం షూట్ చేసే టైంకి ఆ టైంకి రిలీజ్ డేట్ దగ్గర రావడమో, లేకపోతే ఆర్టిస్ట్లే కానీ డేట్సే కానీ, లేకపోతే లైక్ యాక్షన్ సో ఎన్ని డేస్ అవుతుంది, మన ఆ పీరియడ్ దానికి ముందు ఏం షూట్ చేసాము, ఈ గ్యాప్లో సడన్గా అది వచ్చేస్తే ఆ సెటప్ వేయాలి.
అప్పుడు ఆ పీరియడ్లో లైక్ అది వింటరా సమ్మరా, అది ఎక్స్టీరియర్ చేస్తున్నాము ఇంటీరియర్, ఫస్ట్ ఇంతకుముందుకు ఎక్స్టీరియర్లో అనుకో ఉండొచ్చు, ఎక్కడనో లొకేషన్లో అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా అవుట్డోర్లో సెట్ వేసి చేద్దాం అనుకో. సడన్గా ఇప్పుడు అది రెయిన్స్ టైంలో షూట్ చేయాల్సి వస్తే అది ఫ్లోర్కి వెళ్తుంది. ఆ ఫ్లోర్ స్టూడియోలో మనం సేమ్ ఆ ఎక్స్పీరియన్స్ జాతరకి జరిగింది పుష్ప 2లో. అసలు అది బాది గూస్ బంప్సే 4 times. అది యాక్చువల్లీ ఎక్స్టీరియర్లో ప్లాన్ చేసాము సెట్. చాలా బిగ్ స్పేస్ అండ్ సో ఆడియన్స్ అండ్ లైక్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్స్, ఇండియాలో ఉన్న కల్చరల్ డాన్సర్స్, సో మెనీ డాన్సర్స్ వేషాలు వేసుకుని ఉంటారు కదా, వెరీ ప్రొఫెషనల్ కల్చరల్గా వాళ్ళు లైక్ వాళ్ళ స్టేట్స్లో పర్ఫామ్ చేస్తున్న వాళ్ళు స్మాల్ ఆర్టిస్ట్ వాళ్ళు కాదు, ప్రాపర్ ఇప్పుడు మన భరతనాట్యం చేస్తే క్లాసికల్ డాన్సర్స్ని ప్రొఫెషనల్స్ అలా సెలెక్ట్ చేసుకుంటాము. అలా ఆ బ్యాక్గ్రౌండ్లో డాన్స్ చేస్తున్న చాలామంది వాళ్ళు గ్రేట్ ఆర్టిస్ట్ పర్ఫార్మర్స్, వాళ్ళు క్లాసికల్. అందులో ఒక చిన్న ఇది కూడా కాన్సన్ట్రేషన్ చేసి చెయ్యాలి. అది ఒక సినిమా సక్సెస్ అవుతుందంటే అసలు అది దాని వెనక ఎంతో కష్టం, చాలా ఉంటుంది. ఏదో బాగుంది మనం మాకేంటి మన ఎంటర్టైన్మెంట్, మనం వెళ్ళి మంచి టికెట్ కొనుక్కొని సినిమా చూస్తాం, బట్ అది కాదు, దాని వెనక కష్టం చాలా ఉంటుంది. సో అందుకే క్రియేటివ్కి మన ఇది వచ్చేసారు. ఓకే.